అదే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి ఉండగానే పార్లమెంట్లో ఏం చెప్పిండ్రు, పార్లమెంట్లో చెప్పిందేంది, కులగన్న జనగణనలో కులగన్న సేకరిస్తామని చెప్పేసి పార్లమెంట్లో ప్రకటించారు. దాన్ని క్యాబినెట్లో నిర్ణయం చేసి కులగన్న చేస్తాం, 2011లో చేసి కులగన్న చేస్తామని చెప్పేసి నిండు పార్లమెంట్లో చెప్పిండ్రు. చెప్పి తర్వాత బయటికి పోయి క్యాబినెట్లో చేసిన పని ఏంటంటే కులగన్న చెయ్యము, కులగన్న చేసే సమస్యలను మళ్ళీ మోసం, మళ్ళీ అదే ద్రోహం చేసి దాన్ని సర్వే చేస్తామని చెప్పేసి సర్వే చేసి దేశవ్యాప్తంగా దానికి దాదాపు 4,000-5,000 కోట్లు ఖర్చు పెట్టింది. మళ్ళీ ఆ సర్వే కూడా బయటికి రాలేదు. ఆ తర్వాత ఆ సర్వే కూడా అశాస్త్రీయం అని చెప్పేసి మళ్ళీ ఇది కరెక్ట్గా లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇవన్నీ ఎంత అండి, ఎన్నిసార్లు మోసం చేస్తారు. ఇంకా మోసం చేస్తూ చేస్తూ బీసీలని 50% పైగా ఉన్నటువంటి జనాల్ని మోసం చేస్తూ చేస్తూ మళ్ళీ వాళ్ళు మేమే ఛాంపియన్లను మేమే చేసినాము, ఇంకా మేమే చేసినాం. అసలు శిలాశాసనం వాళ్ళ మరణ శాసనానికి సంబంధించి శిలాశాసనాన్ని రాసింది మీరు. దానిలో 3 తరాలు నష్టపోయినాయి, 4వ తరం ఇవాళ సిద్ధంగా ఉంది, నష్టపోయే పరిస్థితిలో ఉంది. దానికి వాళ్ళ ఎదుర్కొంటున్నాం. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే 2014లోనే మొదటి ప్రభుత్వంలోనే కులగన్న చేయాలని చెప్పేసి తీర్మానం చేసి పంపించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లది పెంచాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసిండు. అంటే దానికి లేదు, చట్టం చేసే ప్రయత్నం చేసిండు, దానికి చేయలేదు. ఇవన్నీ కూడా అయినా కూడా చేయలేదు. కులగన్న చేయాలని చెప్పేసి చేసినా కూడా దానికి సహకరించలేదు. దాన్ని ఎక్కడ కూడా తీర్మానం చేసినా కూడా కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలా లేదు. అడుగడుగున ఒకవైపున బీజేపీ, ఒకవైపున కాంగ్రెస్, ఇద్దరు కూడా 2 జాతీయ పార్టీలు కూడబలుకొని వేరువేరుగా కానీ వేరువేరుగా కనిపిస్తే కానీ కూడబలుకొని బీసీల గొంతు కోసినటువంటి ఇప్పటికీ ఇవాళ తప్పించుకోవటానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు మాటల గారడిని తోటి ప్రజల్ని ఓట్లుగా రాజకీయం చేసేటటువంటిది కాలం చెల్లిపోయింది. అటు ఆ పార్టీకి ఇటు ఈ పార్టీకి గత్యంతరం లేని పరిస్థితుల్లో బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి చైతన్యాన్ని ఇక మనం తట్టుకోలేము, మనం బైపాస్ చేయలేమన్నటువంటి అనివార్య పరిస్థితుల్లోని వాళ్ళ దీన్ని ముందుకేసుకున్నారు. ఎస్, అయినప్పటికీ కూడా ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంగా తరతరాలుగా దానికోసం తనలాడుతున్నటువంటి వాళ్ళ పోరాటం కానీ వాళ్ళ స్వాగతిస్తున్నారు. రాజకీయ ప్రక్రియగా రాజకీయాల కోసం వాడుకోకుండా ఖచ్చితంగా ఏ లక్ష్యాల కోసమైతే ఈ వర్గాలు ఇప్పటికే 8 దశాబ్దాలుగా నష్టపోయినాయి. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల, ద్రోహం వల్ల, ఈ వర్గాలకు రాసిన మరణ శాసనం వల్ల, ప్రయోజనాలకు సంబంధించిన మరణ శాసనం రాయటం వల్ల ఇవాళ 8 దశాబ్దాలు నష్టపోయింది. మళ్ళీ ఇవాళకి కూడా మీరు కుళ్ళు రాజకీయాలతోటో, దిక్కుమాల రాజకీయాలతోటో అటువైపు చేస్తామంటే ఊరుకోం. ఖచ్చితం బరాబర్గా ఇవాళ ఎందుకు అంటే మీరు ఒక శాస్త్రీయంగా చేయండి. ఆ లక్ష్యాల కోసం ఇవాళ ఉన్నటువంటిది, ఇవాళ రకరకాలు ఉన్నటువంటిది ఒక ఎక్సర్సైజ్. ఇక్కడ రాష్ట్రంలో ఏం చేశాడో తెలుసు, అందరూ తెలుసు. మా మిత్రుడు మన కృష్ణమోహన్ రావు గారు చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా ఏం జరిగింది, మోసం ఎట్లా చేశారో, తప్పెట్లా జరిగింది.